తులసి నిన్ను లోపల వేయిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు. నీ బెదిరింపులకి ఇక్కడ భయపడే వాళ్ళెవరూ లేరు. లక్ష్మి నా ఇంటి కోడలని నేనెప్పుడో నిర్ణయించాను. లక్ష్మి జీవితం అన్యాయం అయిపోతుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? పైగా లక్ష్మి మేజర్ లాయర్ కూడాను. తనను అడ్డుకునే రైట్స్ ఇక్కడ ఎవ్వరికీ లేవు. లక్ష్మిని ఇప్పుడే తీసుకెళ్లి నా కొడుకుతో పెళ్లి జరిపిస్తాను. లక్ష్మి నువ్వురా, ఎవడు అడ్డుకుంటాడో చూద్దాం. ఏయ్ తులసి, నా కూతురు చెయ్యి వదులు. గట్టిగా అరవకు. నా కొడుకు చేతిలో లక్ష్మి చేయి పెట్టించి అప్పుడు వదులుతాను. అక్షింతలు వేసే అదృష్టం కూడా నీకు లేనందుకు, అలాంటి మనసు నీకు లేనందుకు బాధపడుతున్నాను. పద లక్ష్మి. తులసి గారు, నా చేయి వదలండి. నా మీద మీకేం హక్కుందని నా చేయి పట్టుకున్నారు, వదలండి. లక్ష్మి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? మా అమ్మ మీ నాన్నని ఎదిరించి నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చూస్తుంది. ఎవరి కోసం? మన కోసం. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా? ఏంటి అర్థమయ్యేది? నా మీద గట్టిగా అరవడానికి నువ్వెవరు? నేను ఎవరినా? లక్ష్మి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇక్కడ నా ఇష్ట ప్రకారమే నా పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మధ్యలో వచ్చి మమ్మల్ని మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు? లక్ష్మి, లక్ష్మి, మీ నాన్నంటే భయపడి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా? మా నాన్నంటే నాకెందుకు భయం? మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తోంది. లక్ష్మి, బంధుత్వాన్ని అదేదో నా జీవితం మీకు రాసిచ్చినట్టు హక్కుతో మాట్లాడుతున్నారు. లక్ష్మి, నేను మీ ఇద్దరి ప్రేమకు సాక్షిని.
మీకు న్యాయం చేయడానికే నా అభిమానం చంపుకుని చాలా మెట్లు దిగాను. చాలా మాటలు మీ నాన్న నుంచి విన్నాను. కానీ నువ్వనడం నేను భరించలేను. నన్ను భరించాల్సిన అవసరం, ఉద్ధరించాల్సిన అవసరం ఎవరికీ లేదు. బయటికి వెళ్ళండి. లక్ష్మి, పాపం ఆవిడ మీ మేనత్త. బంధుత్వాలు ఎప్పుడో తెగిపోయాయి. శబాష్ శబాష్ లక్ష్మి, అది నా కూతురంటే. నువ్వు ఏ నమ్మకంతో నీ కొడుకుని వెంట పెట్టుకొని వచ్చావో, ఎవరి మీదైతే నీకు అంత నమ్మకం ఉందో, ఈ మనిషే మిమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటుంది. ఇది కూడా సరిపోవటం లేదా? నడవండి బయటికి. వెళ్ళండి. లక్ష్మి, ఒక్క మాట. కొన్నింటి విలువ సాధించినప్పుడు కంటే పోగొట్టుకున్నప్పుడే ఎక్కువ తెలుస్తుంది. నువ్వేం పోగొట్టుకుంటున్నావో బాగా ఆలోచించి మాట్లాడు. మాట్లాడడానికి ఏమీ లేదు. ముందు మీరిక్కడి నుంచి వెళ్ళండి. లక్ష్మి, లక్ష్మి, తులసితోనే ఈ మాట అంటున్నావా? మీ కుటుంబంలో అందరూ వచ్చున్నా ఇదే మాట అనేది. బయలుదేరండి, బయలుదేరండి. లక్ష్మి, ఇవన్నీ మనస్ఫూర్తిగా నీ నోటు నుంచి వస్తున్న మాటలు కావని నాకు తెలుసు. కత్తి చేసే గాయమైనా, నిప్పు చేసే గాయమైనా కొద్ది రోజులకు మర్చిపోతాం. కానీ మాట చేసే గాయం జీవితాంతం మిగిలిపోతుంది. అది కూడా మనం ప్రేమించే మనుషులు చేసే గాయాలు గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తాయి. నా కొడుకు మీద నీకున్నది వ్యామోహం కాదు, ప్రేమ. అది నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావో, ఎవరి వల్లైనా పూర్తిగా మారిపోయి మాట్లాడుతున్నావో నాకు తెలీదు. ఒక్కసారి ఆలోచించుకో. నేను ఆలోచించే మాట్లాడాను. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళిపోండి. లక్ష్మి, రే జ్యోతి, వెళ్ళిపోమ్మని అంత మర్యాదగా చెప్తుంటే ఇంకా మనం ఇక్కడెందుకు? వెళ్దాం పద. ఏమండి, పదండి వెళ్దాం.
శబాష్ లక్ష్మి, శబాష్. నా కూతురు అనిపించుకున్నావు. తులసి, ఏంటి రేవతి, చాలా కూల్గా కూరగాయలు కట్ చేస్తున్నావు? అత్తయ్య వాళ్ళు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఏం గొడవ జరిగిందో ఏంటో అనే టెన్షన్ నీలో కొంచెం కూడా లేదు? అక్కడ గొడవ జరిగినా యుద్ధమే జరిగినా లక్ష్మి మన తోటి కోడలై తీరుతుంది ఝాన్సీ. ఇది మనం సంతోషపడాల్సిన విషయమే కానీ టెన్షన్ పడాల్సిన విషయం కాదు. అందరికంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ నీలోనే కనిపిస్తుంది. దీన్ని కాన్ఫిడెన్స్ అంటారు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంత వద్దు. ఝాన్సీ, మనం ఏదైనా నమ్మితే చాలా గట్టిగానే నమ్మాలి. నమ్మకపోతే ఇక అసలు దాని గురించి ఆలోచించకూడదు. మన మరిది జ్యోతిరాదిత్య లక్ష్మి చాలా నిజాయితీగా ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమలో కల్తీ లేదు, స్వార్థమూ లేదు. అలాంటి వాళ్ళు తప్పకుండా పెళ్లితో ఒకటవుతారని నేను నమ్ముతున్నాను. నాది ఓవర్ కాన్ఫిడెన్సే అనుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు కాస్త నెగిటివ్గా ఆలోచించటం మాని పాజిటివ్ థింకర్గా ఉండు. ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. ఏంటదినా ఝాన్సీకేదో చెప్తున్నావు? అది రాత్రికి ఏం కూర వండుదామా అని మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈశ్వర్, వంట నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అంటే తానే చేస్తానంటుంది. గ్యాప్ దొరికితే చాలు నన్ను అడ్డంగా బుక్ చేయాలని చూస్తుంది ఇది. దీన్ని ఝాన్సీ, నిజంగానే నువ్వు అంత ఇష్టంగా వంట చేయాలనుకుంటున్నావా? లేదంటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసి నువ్వే వండినట్టు చెప్తావా? రే, అప్పుడేదో టైం లేక అలా మేనేజ్ చేసిందిరా. ప్రతిసారి అలా ఎందుకు చేస్తుంది? ఝాన్సీ స్వయంగా వండబోతుంది. తను బాగానే వండుతుందిరా, టెన్షన్ పడకు. అన్నయ్య, అమ్మవాళ్ళు వచ్చారు. అమ్మా, అమ్మా, వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ కదా? మావయ్యని మొత్తానికి ఒప్పించేశారా? జ్యోతి లక్ష్మిల పెళ్లి ఫిక్స్ చేసేశారా? అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అక్కడేం జరిగింది? పద లక్ష్మి. తులసి గారు, నా చేయి వదలండి. మామయ్య ఒప్పుకున్నారా లేదా?
నీకేమైనా పిచ్చి పట్టిందా? మా అమ్మ మీ నాన్నని ఎదిరించి నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చూస్తుంది. ఎవరి కోసం? మన కోసం. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా? ఏంటి అర్థమయ్యేది? నా మీద గట్టిగా అరవడానికి నువ్వెవరు? జ్యోతి, నువ్వైనా చెప్పొచ్చు కదా. అత్తయ్య, ఏమైంది? మావయ్య గారు, అసలేం జరిగిందో చెప్పండి. అలా ఎందుకున్నారు? ఏదో ఒకటి మాట్లాడండి. ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారు అంటే వెళ్ళిన పని సక్సెస్ కాలేదని అర్థమవుతుంది కదక్కా. అయినా నువ్వు ఇంకా గుచ్చి అడిగి చెప్పించినా మనకి తెలిసే విషయం కూడా అదే. రే జ్యోతి, మాట్లాడరా. ఏం మాట్లాడమంటావు అన్నయ్య? మావయ్య గొడవ చేయడం కాదు, మాటల యుద్ధం జరగడం కాదు. లక్ష్మి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంది. పద లక్ష్మి. తులసి గారు, నా చేయి వదలండి. లక్ష్మి, నా మీద గట్టిగా అరవడానికి నువ్వెవరు? లక్ష్మి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇక్కడ నా ఇష్ట ప్రకారమే నా పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మధ్యలో వచ్చి మమ్మల్ని మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు? బయటికి వెళ్ళండి. అమ్మా, వీడు చెప్పేది నిజమా? అవునరా, జ్యోతి చెప్పింది నిజమే. లక్ష్మియే మమ్మల్ని వెళ్ళిపోమ్మంది. ఎంత అవమానం అత్తయ్య గారు. కోరి కోడల్ని చేసుకోవడానికి మీరంతా ఆరాటపడి వెళ్తే మిమ్మల్ని బయటికి వెళ్ళమందా? ఎంత అహంకారం, ఎంత పొగరు. అవునులే, ఆ తండ్రి రక్తమే కదా. తన వాళ్ళ కోసం తన స్వార్థం తను చూసుకుంటుంది. అమ్మ ఝాన్సీ, తన స్వార్థం చూసుకుందా? వీడి మీదున్న ప్రేమను చంపేసుకుని మనసు మార్చుకుందా తెలియదు. కాసేపు ఈ విషయం గురించి ఏం మాట్లాడకుండా అందరూ లోపలికి వెళ్ళండి ప్లీజ్. అది కాదు మావయ్య గారు, నేనేం ఇంకేం మాట్లాడుకోమ్మా, వెళ్ళు. సారీ మావయ్య గారు. ఈశ్వర్, మావయ్య గారు అందరినీ లోపలికి వెళ్ళమంటున్నారు. పద, వెళ్ళండి అక్క, మీరు కూడా పద. అమ్మా, నాన్న, మీరిద్దరు ఇంకా లక్ష్మి గురించి నా గురించి ఆలోచించకండి. వాళ్ళ నాన్నకి భయపడి లక్ష్మి మన గౌరవం దిగజార్చింది. అలాంటి లక్ష్మి గురించి ఇంక మీరు ఆరాట పడాల్సిన అవసరం లేదు. రే జ్యోతి, ఆవేశంలోనూ తొందరపాటుతనంతోనూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదురా. నీ ప్రేమ పెళ్లి మా బాధ్యత అన్నావు కదా, మాకొదిలే, మేం చూసుకుంటాం. అది కాదమ్మా. రే, మీ అమ్మ చెప్పింది కదా, ఇంకా వదిలే. అర్థమైందా? వెళ్ళు. తులసి గారు, నా చేయి వదలండి. నన్ను భరించాల్సిన అవసరం, ఉద్ధరించాల్సిన అవసరం ఎవరికీ లేదు. బయటికి వెళ్ళండి. ఇక మీరు వెళ్ళొచ్చు, వెళ్ళిపోండి. లక్ష్మి,
తులసి, ఆ లక్ష్మి కూడా తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. మనల్ని బయటికి వెళ్ళమని తన మీద మనం పెట్టుకున్న నమ్మకాన్నే చంపేసింది. ఆ రోజు మావయ్య విషయంలో మీరు మోసపోయారు. ఇప్పుడు మీతో పాటు నేను ఆయన కూతురు విషయంలో మోసపోయాను.